సార్ మరి ఇప్పుడు మరి పాత హీరోలతో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చే అవకాశాలు ఉంటాయా? మహేష్ బాబు గారు, ప్రభాస్ అందరూ బిజీగా ఉన్నారండి. ఎవ్రీబడి ప్రతి దే ఆర్ సో అంటే చాలా క్యాల్కులేటెడ్గా ఉన్నారు. ఎక్కువ టైం తీసుకుంటున్నారు. ప్రతి ఫిలింకి ఎక్కువ టైం తీసుకుంటున్నారు. 2 years 3 years పడుతుంది. నాకు ఇంకోటి ఏంటంటే అందరూ నా ఫ్రెండ్సే, అందరూ నాకు బాగా ఇష్టలు, మాట్లాడుతూ ఉంటాను అందరితో. కానీ నేను ఆ కథ నీ బట్టి వెళ్తాను. యాక్చువల్గా అయితే నేను చాలా ఫ్రాంక్గా చెప్పాలంటే, నన్ను మహేష్ బాబు ఎక్కడ కనపడిని అడుగుతాడు, ఏంటండి కథ రెడీ చేశారా లేదా అని అడుగుతాడు. చేయాలన్నట్టు తనకి, బికాజ్ తను చూశాడు ఒక్కళ్ళు, నేను చూశాడు. తను నిజంగానే పాప అడుగుతాడు, మనస్ఫూర్తిగా అడుగుతాడు, లేదు చేస్తాను. కానీ నాకే కథ పుట్టింది. మనం హీరో కోసం కథ రాయడం, లేకపోతే నా ఫ్రెండ్ కథ అని కథ రాయడం, లేకపోతే ఇంకొక అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ 6-7 years నుంచి నేను హీరో వెంకటేష్ బాబు బాగా ఫ్రెండ్స్వి. తను కూడా ఎక్కడ ఏంటి చేసావా లేకపోతే ఇద్దరు కూర్చున్నప్పుడు తను ఇలా ఉంటే బాగుంటుంది. తనకు కూడా ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ హారర్ ఫిల్మ్ చేయాలని తను ఎప్పుడు చేయాలని చాలా గంటలు డిస్కస్ చేశాడు నాతో. ఆయన డిస్కస్ చేసినప్పుడు నాకు ఏదో వచ్చినట్టు ఏదో రాలా మొత్తానికి. అది జరిగిపోయింది 3-4 years బ్యాక్ జరిగిపోయింది. ఇప్పుడు ఈ ఫిలిం చేసినప్పుడు ఆయన హీరోగా ఉండే ఫిలిం కాదు ఇది, టోటల్గా డిఫరెంట్ మూవీ. ఇందులో వేరే స్టార్ క్యాస్ట్ ఉండాలి, కొంచెం మరి కొత్త స్టార్ క్యాస్ట్ కాదు, సో అలాగని చెప్పి స్టార్స్ కాదు, కొంచెం మంచి యాక్టర్స్ కావాలి. సో ఆ యాక్టర్స్ బట్టి మనం ఎన్నుకోవడం జరిగింది. సార్ ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడినప్పుడు టైం టేకింగ్ గురించి మాట్లాడారు కదా, సో ఆ టైం టేకింగ్ వల్ల మీరు వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అవ్వలేకపోతున్నారు, లేదు కథలు లేకపోవడం వల్ల? కథలు రాకే, ఫ్రాంక్లీ స్టోరీ లేకే నా దగ్గర. ఓకే, సో ఆర్ యూ ఓకే విత్ ఆ టైం టేకింగ్ 3 years కావచ్చు, 5 years? నాకు ఏ కథ పుడితే నేను మాట్లాడేది కొంచెం స్లైట్గా బోల్డ్గా ఉండొచ్చు, లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు నేను మాట్లాడే దాంట్లో, లేదంటే కొంచెం ఏదో అహంకారం ఉంటుందేమో అని మాట్లాడచ్చు. అది కాదండి. యాక్చువల్గా నాలో ఉన్న మేకర్కి నా సంగతి నాకే తెలుసు. నాకు ఆ కథ పుట్టి అందులో చేసినవి వాళ్ళని బట్టి యాక్టర్లు ఎన్నుకున్న సినిమాలని బాగా ఆడినాయి. ఎప్పుడు కూడా అక్కడ హీరో ఎదురుగుండా ఉన్నాడు, మన సినిమా చేసేద్దాం అని అనుకుని అన్నీ నాకు సరిగ్గా ఆడలేదు. ఎందుకంటే ఐ హ్యావ్ టు కుకప్ ఏ స్టోరీ ఫర్ దెమ్. వాళ్ళకి స్టోరీ కుకప్ చేయాలి. సో అవన్నీ పాఠాలు. ఎప్పుడైనా మనకి ఐడియా మంచిది ఫామ్ అయింది, అప్పుడు దెన్ ఐ కెన్ గో అండ్ అప్రోచ్, నాకు గో టెల్ దెమ్. అందరూ క్లోజ్, నాకు చనువు, ఎవరు కాదనరు. ముందు బాగుండాలి కదా, నేను వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు కూడా బాగుంది అనాలి, అంతే తప్ప ఇది నాకు బాగలేదని నేను రిజెక్టే రాకూడదు కదా. ఫస్ట్ సరే, ఇలాంటి సినిమాలకి విఎఫ్ఎక్స్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. సో మీరు ఆ టైంలోనే దేవి పుత్రుడి పైన ప్రయోగాలు చేసి వచ్చారు. సో అప్పుడు గురించి ఒకసారి ఆలోచిస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు వచ్చిన, ఎందుకంటే ప్రపంచం మారుతుంది, ఫాస్ట్గా చేంజెస్ వస్తున్నాయి, టెక్నాలజీ పెరుగుతుంది. సో ఇప్పుడు ఎంత కష్టమైంది దీనికి? మీకు ఈజీ అనిపించిందా? ఎప్పుడు కష్టమే. కొంత వాడడం కూడా జరిగింది. ఓకే, బట్ ఏంటంటే ఇప్పటికి తేడా ఏంటంటే, ఇప్పుడు కొంత మనకి అవగాహన ఉన్న వల్ల ఈరోజు ఇప్పుడు సీజీ గురించి మాట్లాడుకునేంత ఇది కూడా లేదండి. ఎందుకంటే ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ గాట్ సీజీ నౌ. ఇది ఇప్పుడు పెద్ద దీని మీద ఇది సినిమా కైండ్ కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ఎక్కువ సీజీ గురించి మనం డిస్కస్ చేయాలని పని లేదు. ఎందుకంటే ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఫిల్మ్, పెద్ద ఫిల్మ్స్ అయితే చాలా రకాలుగా మనకి సీజీ అని తెలియకుండా చాలా సీజీ ఉంటుంది. అంటే బ్యాక్గ్రౌండ్ చేంజింగ్ కానీ అవి కానీ అన్నీ ఉంటాయి. కానీ ఈ పర్టికులర్ ఫిల్మ్కి వచ్చినప్పుడు కష్టం అదే, ఈ కష్టం మారలేదు. కాకపోతే ఏంటంటే మనకు కొంచెం అవగాహన రావడం వల్ల సీజీ తాలూకు థింగ్స్ అన్నీ ముందర తీసేసాం ఫస్ట్. అందువల్ల సంవత్సరంలో ఫినిష్ చేయగలిగాను సినిమా. ఇప్పుడు కూడా ఇంకో ఒక చంక్ బ్యాలెన్స్ ఉంది, అది వచ్చేస్తే నేను రిలీజ్ డేట్ అనౌన్స్ చేద్దామని ఎంతో ఉన్నాను. ఇంకొక 10 రోజులు 10 రోజుల్లో అండ్ కొంచెం ఏంటంటే ఆర్ఆర్ ఏదైతే అది కొంచెం లేట్ అవుతుంది. ఇట్స్ టేకింగ్ టైమ్. ద స్టోరీ నీడ్స్ ఇస్ అంటే ప్రతి ఎపిసోడు కేర్ఫుల్గా జాగ్రత్తగా ఆలోచించాల్సిన థింగ్ అది అవుతుంది.